అందరికీ నమస్కారం. మన పద్యాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విని నేర్చుకుని ఆనందించే పద్యం పని తొడవులు వేరు బంగారమొక్కటి. పని తొడవులు వేరు బంగారమొక్కటి. పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి. అరయ తిండ్లు వేరు ఆకలియొక్కటి. విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం పని తొడవులు వేరు బంగారం ఒక్కటి. తొడవులు అంటే ఆభరణాలు రకరకాలుగా విభిన్న డిజైన్లలో ఉన్నప్పటికీ వాటన్నిటికీ మూలం ఒక్కటే బంగారం. అంటే రూపాలు వేరైనా పదార్థం ఒక్కటే. పరగఘటలు వేరు ప్రాణం ఒక్కటి. ఘటలు అంటే కుండలు అనేకం వివిధ ఆకారాలలో పరిమాణాలలో ఉన్నప్పటికీ వాటిలో నిండిన ప్రాణం లేదా జీవం ఒక్కటే. మనుషుల రూపాలు వేరైనా అందరిలో ఉన్న ప్రాణం ఒక్కటే అని దీని అర్థం. అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి. తినే ఆహార పదార్థాలు ఎన్నో రకాలు. అన్నం, కూరలు, పండ్లు ఇలా వేర్వేరుగా ఉంటాయి. కాని వాటన్నిటికీ కారణమైన ఆకలి మాత్రం ఒక్కటే. ఏది తిన్నా ఆకలిని తీర్చడమే వాటి లక్ష్యం. ముఖ్యంగా వేమన ఈ పద్యం ద్వారా ఏకత్వం అనే గొప్ప తత్వాన్ని బోధించారు. బాహ్య రూపాలు భేదాలు ఉన్నప్పటికీ వాటి అంతర్గత స్వభావం లేదా మూలం ఒక్కటే అని, మానవులందరూ ఒకే ప్రాణంతో కూడుకున్నవారని, భేదాలు పైపైనేనని తెలియజేశారు. ఈ విలువైన పద్యాన్ని మనకందించిన యోగి వేమనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పద్యాన్ని మరొకసారి విందాం. పని తొడవులు వేరు బంగారమొక్కటి. పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి. అరయ తిండ్లు వేరు ఆకలియొక్కటి. విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి మరెన్నో పద్యాలు, శ్లోకాలు వినడానికి మరియు మనదైన తెలుగు సంపదను పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్, లైక్, కామెంట్ చేయండి.